వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. ఇక్కడ ఒక వ్యక్తిని భగవంతుడు అంటున్నారు. ఆయన వస్త్రాలు లేకుండా ఉంటారు. ఆయన భగవంతుడితో సమానం అంటున్నారు. అట్లా ఇదైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ టైమింగ్స్, ఈ ఆలయానికి టైమింగ్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఈ ఆలయానికి వచ్చేసి ఇక్కడ సమయాలు ఎప్పుడు వస్తే సమయానికి, ఏ సమయానికి మనం వస్తే దర్శనం అవుతుంది అంటానికి ఇక్కడ అన్నీ కూడా డీటెయిల్డ్గా ఉన్నాయండి. చూసి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ ఆలయానికి రావాలనుకున్నప్పుడు ఈ సమయాలను చూసుకొని రండి. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ప్రదక్షిణ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి హుండీలో డబ్బులు వేస్తుంటారంటండి. కాయిన్స్ 7 ప్రదక్షిణ చేస్తూ 7 కాయిన్స్ తీసుకొని ఇక్కడ ఈ హుండీలో వేస్తూ ఉంటారు. అక్కడ రాసింది చూడండి. 7 జన్మల పుణ్యం అంటండి ఇక్కడ 7 ప్రదక్షిణలు చేస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూసారండి స్వామివారికి వడ్ల తోరణం కట్టారు. బాగుంది కదండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏదన్నా వీడియో మిస్టేక్గా కానీ ఏమన్నా ఉంటే క్షమించండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇక్కడ నుంచి ఉచిత దర్శనం ఉందండి. ఈరోజు మంగళవారం అవటంతో ఇక్కడైతే ఇప్పుడు రష్గా లేదు. ప్రతి శనివారం ఇక్కడ చాలా రష్గా ఉంటుందండి. దర్శనం అందుకోవడం కూడా చాలా కష్టం అయిపోతుంది. మీరు మొక్కులు ఉంటే శనివారం రావాలి అనుకుంటే రావచ్చు. దేవుడు ఎప్పుడైనా మనం దర్శనం కావాలనుకుంటే ఇక విడి రోజులు రాక తప్పదండి. అంత రష్గా ఉంటుంది. శనివారం అయితే చూసుకొని రండి. ఇక్కడ తులాభారం జరుగుతుంది. ఎవరికైనా మొక్కులు ఉంటే కనుక ఏ మొక్కులు ఉంటే ఆ మొక్కులు అనమాట. కొంతమంది ధాన్యం, నిలువెత్తు ధాన్యం ఇస్తామని, పూర్వకాలం నిలువెత్తు బంగారం కానీ ఇలాగ రాజులు మొక్కుకుంటారు కదండి. అలా తులాభారం ఉంటుంది. ఎవరైనా మొక్కులు ఉన్న వాళ్ళు ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు అనమాట. తులాభారం. ముడుపులు కడుతున్నారండి. ఏవైనా మొక్కులు ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి కదా, ఆ మొక్కులకి ఈ ముడుపులు. గుడిలోనే అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం. చెప్పండి సార్, ఇక్కడ ఈ స్వామీజీ గురించి ఈ అన్నయ్య గారు చెప్తారు. దుర్గయ్య స్వామి అని అవధూత. ఈయన ర్యాలీలో ఉంటారు. ర్యాలీ నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాలు ఇలా స్కూటర్ మీద గట్రా తిరుగుతారు. ఎక్కడికి బయటికి వెళ్ళరు. ఆయన మహానుభావుడు. ఎవరు వచ్చినా ఆయన దర్శనం చేసుకున్నా ఆయనకు గురు అనుగ్రహం పొందొచ్చు. ఈయన ఒక మహాశక్తివంతమైన అవధూత. కాబట్టి ఈ ర్యాలీలో గుడి పక్కనే ఈ ఇల్లు ఉంటుంది. ఎవరైనా భక్తులు వచ్చి దర్శించుకోవచ్చు. ఈ స్వామివారు అవధూత అట్టండి. ఏం కోరికలు కోరుకున్నా స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకుంటే మనం అనుకున్న కోరికలు తీరుతాయని చెప్తున్నారు.
ఓకే అండి, టోటల్గా ఈ గుడి విశేషాలు అయితే ఇవి. ఒక దేవుడి గురించి, ఒక అవధూత గురించి ఈ రోజు నాకు చెప్పే అవకాశం ఇచ్చినందుకు ఆ దేవుడికి చాలా కృతజ్ఞతలు. ఇంత మంచి వీడియో చేసినందుకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.